మరి ఇప్పుడు మన మీరు బిఎస్సి సెలెక్ట్ అయిన టీచర్స్ అందరూ ఆఫర్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇందాక మీ అందరి టెస్ట్ మోడల్స్ ఉంటే మీరు పడ్డ కష్టం కానివ్వండి, శ్రమ కానివ్వండి, అలాగే మీకున్న ప్యాషన్ కానివ్వండి, ఈరోజు మీరు ఒక టీచర్ లాగా సొసైటీలోకి అడుగు పెట్టబోతున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇంపాసిబుల్ అనే పదం ఉంటుంది, తెలుసు కదా. ఇంపాసిబుల్ ని మనం బ్రేక్ చేస్తే ఐఎమ్ పాసిబుల్ వస్తుంది అన్నమాట. ఇంపాసిబుల్ ని బ్రేక్ చేస్తే ఐఎమ్ పాసిబుల్. సో దాట్స్ యూ టుడే. మీ యొక్క టెస్ట్ మోడల్స్ చెప్తున్నాయి. మరి మీరు కావాలనుకుంటే వేరే ప్రొఫెషన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, లైక్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సైంటిస్ట్ కానీ. బట్ టీచర్ గా అవ్వాలనేది నిజంగా దానికి చాలా కమిట్మెంట్ కావాలి, ఎందుకంటే అదంత ఈజీ జాబ్ కాదు. సో వన్ లీడర్ బిలీవ్స్ ఇన్ కన్స్ట్రక్షన్, another leader believes in destruction. One leader believes in progressive thinking, another leader believes in regressive thinking. One leader believes in forward thinking, another leader believes in backward thinking. So that's the difference between CBN Garu and Vice Chagan. గత ప్రభుత్వం చూస్తే మీరు గెలిచిన వెంటనే డిస్ట్రక్షన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మనం విన్నాం నక్కవరం కుర్రోడు యొక్క టెస్ట్ మరి ఆనాడు సిబిఎన్ గారు అన్నా క్యాంటీన్లు పెట్టబోతే ఈరోజు మరి మీలోంచి టీచర్స్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్నా క్యాంటీన్ తనకు ఎట్లా ఉపయోగపడిన విషయం తను క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అవకాశాలు క్రియేట్ చేసే దాంట్లో తను ఎప్పుడు ముందంజలో ఉంటారు. ఇంకొక నాయకత్వం ఎప్పుడు కూడా క్రైసిస్ ని క్రియేట్ చేసే దాంట్లో ఉంటారు. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సూపర్ 6 సూపర్ హిట్ గా ముందుకెళ్తున్నాయి. సూపర్ 6 లో లేని కూడా మరి ఆటో డ్రైవర్స్ కి 15,000 ఇచ్చాము. అన్ని చేసుకుంటూ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా ముందుకు వెళ్తా ఉంటే మరి మొన్న చిత్తూరు జిల్లా అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించింది వైసీపీ గుండాలు. అంటే ఒకరు కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్తుంటే ఇంకొకరు డిస్ట్రక్టివ్ గా ఇలాంటి కార్యాలు చేసి మరి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేయాలనేది తీవ్రంగా అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మనం చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఉదాహరణకి గెలిచిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పడం జరిగింది. మనం చూసే 150 days లో అంతా ప్రాసెస్ ఫినిష్ చేసుకొని మరి మీరు అది నిన్న ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని వచ్చారు. చాలా మంది కూడా లేట్ వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ కి మరి అటెండ్ అవ్వడం జరిగింది. కొంతమంది వారికి వేరే కాలం రావట్లేదు, బట్ వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పంపడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ లో మరి మనం చూస్తే చాలా మంది 3 year డిగ్రీ చేస్తూ ఉన్నారు, బీటెక్ చేస్తూ ఉన్నారు, పీజీ చేస్తూ ఉన్నారు. కానీ వాలంటీర్ ఉద్యోగం పేరుతోటి 5,000 రూపాయలకే మీకు అదే బ్రహ్మాండానికి ఉద్యోగం చెప్పి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుండా మరి 20 years మన స్టేట్ ని బ్రేక్ తీసుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి చూస్తే సూపర్ 6 చూస్తే తల్లికి వందనం. గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కరికే తల్లికి వందనం ఇచ్చి చేస్తే రాజకీయం. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మీ యొక్క ఆర్థిక ఇబ్బంది చదువు అడ్డంకి కాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు వేయడం జరిగింది మరి యొక్క కుటుంబ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే
మరి మహిళా సాధికారత, స్త్రీ శక్తి విషయంలో చూస్తున్నామా, ఉచిత బస్సు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఫ్రీగా తిరిగే ఒక సౌకర్యం మరి కూడా కలిగించింది. దాదాపు ఇప్పటిదాకా 7 కోట్ల మహిళలు ఈ యొక్క ఉచిత బస్సుని వినియోగించుకుంటున్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 500 కోట్ల రూపాయల మన ఆదాయం కూడా ఈ యొక్క పథకం ద్వారా మరి వారికి వెళ్తా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అభివృద్ధి విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయని దారులు మనం చూశాం. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మరి గ్రామాలు బాగుపడని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీఎస్ కింద వారు నిధులు ఇవ్వడం, అలాగే సిబిఐ గారు కూడా మరి గుంతలు కూర్చున్న విషయంలో కానివ్వండి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ఆర్థిక సాయం చేయడం వల్ల అటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా ముందుకెళ్తా ఉన్నాయి. యాక్చువల్ గా స్టూడెంట్స్ మరి వాళ్ళకి బస్ అయ్యింది. స్టూడెంట్స్ పిలిచిన కాలేజ్ స్టూడెంట్స్ పిలిచిన ముఖ్య రీజన్ ఏంటంటే, నీ యొక్క టెస్ట్ మైల్స్ విని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి లైఫ్ లో